మనం వివేకం కలిగి జ్ఞానం కలిగిన వారుగా ఉండాలి. అందరినీ నమ్మకూడదు. ఎంత దగ్గర వాళ్ళైనా రక్త సంబంధులైనా మనం అంత త్వరగా ఎవరిని నమ్మకూడదు. వివేచించాలి, ఆలోచించాలి. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాను. మీరు దేవుని యొక్క కృప వలన అనుదినము బలపడుతూ దేవుని ఘనపరచాలని, దేవుని మహిమపరచాలని దేవుడు ఎంతగానో కోరుకుంటున్నాడు. దేవుడు మీకు తన మహత్తరమైన కార్యాన్ని త్వరగా వెల్లడిపరచబోతున్నాడు. ఈరోజు దేవుడు మీకు ఇచ్చిన వాగ్దానం యెషయా గ్రంథంలో 43వ అధ్యాయం 3-4 వచనాలు దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. మనము ఆదికాండ 4వ అధ్యాయంలో కయీను గురించి ధ్యానం చేస్తూ ఇప్పుడు ఏబేలు గురించి ధ్యానం చేస్తున్నాం. ఏబేలు ద్వారా మనం నేర్చుకోవాల్సిన సత్యం చాలా ఉన్నాయి. నేను మిమ్మలను ఖచ్చితంగా ఉరికొలిపే కొన్ని విషయాలు మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. ఏబేలు ద్వారా మనం ఏం నేర్చుకుంటున్నామంటే, ఈ లోకం అనేది ఇలాగే ఉంటుంది, లోకం అనేది మగా చెడ్డది, మనిషి హృదయం అంతకంటే చెడ్డది అనే విషయాన్ని తెలియపరచినట్టుగా మనకు కనపడుతుంది. ఏబేలు కయీనుకి ఏ ద్రోహం చేయలేదు. కనీసం నోటి మాటల చేత కూడా అతన్ని బాధ పెట్టలేదు, దుఃఖ పెట్టలేదు. విశ్వాసం కొలది, తన భక్తి కొలది దేవునికి కానుకలు సమర్పిస్తాయి. దాని మీద అసూయపడి, ఈర్ష్యపడి, ఏగదాటిగా ఆయన చంపి కొట్టి ప్రాణం లేకుండా చేశాడు. అంత ఘోరాది ఘోరంగా ప్రవర్తించటం దేవుని బిడ్డలారా ఈ రోజులో కూడా మనం చూస్తున్నాం. కాబట్టి ప్రేమ చల్లారిపోయిన చోట ఎటువంటి కార్యమైనా జరుగుతాయి. మొదటిగా మీరు నేర్చుకోవాల్సిన విషయం చూడండి. రెండవదిగా మీరు నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, కయీనుకి ఏబేలుకి ఎలాగైతే పగ ఏర్పడిందో ఈ పగ అనేది అలాగే కొనసాగించుకుంటూ పోతుంది. ఏశావుకి యాకోబుకి, తర్వాత యోసేపుకుని ఆయన సహోదరులకి, తర్వాత ఇస్సాకుకు ఇస్మాయిల్కి, ఇలాగా ఈ యొక్క పగ అనేది అలా కంటిన్యూ అవుతూ వస్తూ ఉంది. ఇటువంటి పగ అనేది ఉన్నప్పుడు, ఇటువంటి దేశం అని ఉన్నప్పుడు, ఈ శాపం అనేది వెంటాడుతూ వస్తున్నప్పుడు మనం ఏం చేయాలంటే, గలాతీ పత్రిక 3:13 రాయబడిన ప్రకారం మనము ఆ యొక్క యేసుక్రీస్తు నామములో సిలువలో ఆ శాపాన్ని విరిచివేసినప్పుడే దానికి ఒక ఫుల్ స్టాప్ అనేది కలుగుతాయి. మూడవదిగా మనం నేర్చుకోవాల్సిన సత్యం ఏంటంటే, దేవుని బిడ్డలారా, నీతి నిమిత్తము మనము కొన్నిసార్లు హింసించబడటం మనకు నియమించబడిందని మనం అనుకోవాలి. ఎందుకంటే యేసు ప్రభువే చెప్పాడు, నీతి నిమిత్తము మీరు హింసించబడితే మీరు ధన్యులు అనే మాట యేసు ప్రభువు వారు చెప్పారు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 10వ వచనంలో నీతి నిమిత్తం, భక్తి నిమిత్తం ఎవరైనా హింసించబడితే వాళ్ళకు పరలోక రాజ్యం వాళ్ళదే అంటున్నాడు దేవుడు. అంతేకాదు సర్పక్తితో ఉద్దేశించిన వాళ్ళందరూ హింస పొందుతారంటున్నాడు 2వ తిమోతి పత్రిక 3:12లో. సో దేవుని బిడ్డలారా, మీరు అనుకున్నట్టే నేను మీకు చెప్తున్నాను ఒక మాట. మీరు ఆల్రెడీ అనుకుంటున్నారు అలాగే. భక్తిహీనులందరూ బాగానే ఉంటున్నారు, భక్తి చేయలేని వాళ్ళందరికీ మంచిగానే ఉంటుంది, ఆస్తిపాత్రలు కలిగి ఉన్నారు, నేనే దిక్కులేని వాడుగా ఉన్నాను అని మీరు ఎన్నో రోజులుగా బాధపడిన రోజులు ఉన్నాయి. కానీ ముగింపు మాత్రం దేవుని బిడ్డలారా అది మీ ఆశీర్వాదానికి సంబంధించిగా ఉంటుంది. వాళ్ళు ఒక ముగింపుని చూడమని ఆశాప అంటున్నాడు ఒక కీర్తనలో. కాబట్టి మీరు వాళ్ళతో కంపేర్ చేసుకోవద్దు. మీ భక్తి మీరు చేయండి, నీతిగా నడుచుకోండి. మరి అయితే మనం వివేకం కలిగి జ్ఞానం కలిగిన వారుగా ఉండాలి. అందరినీ నమ్మకూడదు. ఎంత దగ్గర వాళ్ళైనా రక్త సంబంధులైనా మనం అంత త్వరగా ఎవరిని నమ్మకూడదు. వివేచించాలి, ఆలోచించాలి. అటు తర్వాత మన యొక్క యాత్రను వారితో పాటు కొనసాగించాలి. దేవుడు ఈ మాటను దీవించనుగాక. ఈ సమయంలో మీ కొరకు ప్రార్థన చేస్తాను. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. ఈరోజు మాతో మాట్లాడిన విధానం బట్టి వందనాలు తండ్రి. ఈ లోకానికి కొరిచిన పిక్చర్ని మాకు ముందుగానే ఏబేలు అందించి ఉన్నాడు ప్రభా.
మేము జాగ్రత్త పడటానికి కోసం ప్రభా అతను గుణపాఠం నేర్పించి ఉన్నాడు. ఎవరితో ఎలా ఉండాలో అయా వివేచించే కృప దయచండి ప్రభా, జ్ఞానం దయచండి ప్రభా, ఆశీర్వించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హ్యావ్ ఎ బ్లెస్సడ్ డే. దేవుడు మన దీవించును గాక.